గద్దపిల్లి నీతి కథ. అనగనగా అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు తొర్రలో ముసలి గద్ద ఒకటి నివసిస్తూ ఉండేది. ఆ గద్దకు కళ్ళు కనిపించవు. అందుకని అది చెట్టు దాటి ఎక్కడికి వెళ్ళలేకపోయేది. ఆ చెట్టు మీదే చాలా పక్షులు కూడా గూళ్ళను ఏర్పాటు చేసుకొని వాటి పిల్లలతో కలిసి జీవించేవి. ఆ పక్షులు రోజంతా ఆహారం వేటలో గడిపేవి. ఆ గద్ద పక్షులు బయటకు వెళ్ళినప్పుడు వాటి పిల్లలకు మంచి మంచి కథలు చెబుతూ కాపలాగా ఉండేది. సాయంత్రానికి గూటికి చేరిన పక్షులు అవి తెచ్చుకున్న ఆహారంతో కొంత ఆ గద్దకు పెట్టేవి. ఇలా కాలం గడిచిపోతుండగా ఒకనాడు అటుగా వెళుతున్న పిల్లి ఒకటి చెట్టు మీద ఆడుకుంటున్న పక్షుల పిల్లల్ని చూసింది. ఈ పక్షి పిల్లల మాంసం చాలా బాగుంటుంది, ఎలాగైనా సరే రుచి చూడాల్సిందే అనుకుని వాటిని తినటానికి చెట్టుపైకి వెళ్ళింది. ఆ పిల్లిని చూసి పక్షి పిల్లలు భయంతో అరవసాగాయి. ఆ అరుపులు విన్న గద్ద తొర్రలో నుంచి బయటకు వచ్చి ఎవరది? అంటూ కోపంగా అరిచింది. అక్కడ పక్షి పిల్లలు తప్ప మరెవ్వరూ లేరనుకున్న పిల్లి గద్దను చూసి వణికిపోయింది. తప్పించుకోవటానికి దానికి దారి కనిపించలేదు. వేగంగా ఆలోచన చేసి ఇలా అన్నది, అయ్యా, కోపగించుకోకండి. నేను పుట్టింది పిల్లి జాతిలో అయినా నాకు ఆ జాతి బుద్ధులు మాత్రం రాలేదు. నేను మాంసం తినను. ఈ అడవిలోనూ పక్షులు, జంతువులు మీకోసం చాలా గొప్పగా చెప్పుకోవటం విన్నా. మీతో స్నేహం చేయాలని వచ్చాను అందా పిల్లి చాలా తెలివిగా. పిల్లి మాటలకు గద్ద చాలా సంతోషించింది. ఆ రోజు నుంచి ఆ రెండు మంచి మిత్రులుగా కూడా అయిపోయాయి. అప్పటి నుంచి ప్రతిరోజు ఆ పిల్లి పెద్ద పక్షులు లేని సమయం చూసి గుడ్డి గద్ద దగ్గరకు వచ్చి ఓ గంట సేపు కబుర్లు చెప్పి వెళ్ళిపోతుండేది. పిల్లి తీయనైన మాటలకు పక్షి పిల్లలు దానితో స్నేహం చేయసాగాయి. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఆ పిల్లి వీలు చిక్కినప్పుడల్లా చాటుగా ఒక్కో పక్షి పిల్లను తినడం మొదలుపెట్టింది. తిన్న తరువాత ఎవ్వరూ చూడకుండా వాటి ఎముకలను గద్ద నివాసం ఉండే తొర్రలోకి విసిరేసేది. కొంతకాలానికి పెద్ద పక్షులు తమ పిల్లలు మాయమవుతున్నాయన్న సంగతి తెలుసుకున్నాయి. అవన్నీ ఒకరోజు కలిసికట్టుగా వచ్చి గద్దను తమ పిల్లలు మాయం కావడం గురించి అడిగాయి. అలాగా, ఈ సంగతి నేను ఇంతవరకు గమనించలేదే అంటూ ఆ గుడ్డి గద్ద తనకు ఏ పాపం తెలియదని చెప్పింది. పక్షులు మాత్రం సందేహంతో గద్ద నివాసం లోపలికి వెళ్ళి చూశాయి. తొర్ర నిండా పక్షుల పిల్లల ఎముకలు కనిపించాయి. పిల్లి గురించి అసలేం తెలియని పక్షులన్నీ గద్దే తమ పిల్లలను చంపి తింటోందని భావించాయి. చాలా కోపంతో ఆ ముసలి గద్దను సూదిగా ఉండే తమ ముక్కులతో పొడిచి పొడిచి చంపాయి. పిల్లి మాంసాహారి అని తెలిసిన దాని మాయమాటలు నమ్మి చెట్టుపైకి చేరనిచ్చినందుకు తగిన శాస్తే జరిగిందని బాధపడుతూ ఆ గద్ద ప్రాణాలు విడిచింది. ఈ కథలో నీతి ఏమిటంటే, కొత్త వారిని, పరిచయం లేని వారిని వెంటనే నమ్మి దగ్గరకు చేరనీయకూడదు. పిచ్చుక సలహా ఉడత సాయం. లక్ష్మీపురం అనే ఊరి మధ్యలో ఉన్న మామిడి చెట్టుపై ఒక పిచ్చుక, ఉడత నివాసం ఉండేవి. వాటి మధ్య మంచి స్నేహం ఉండేది. ఒకరోజు ఉడత మామిడికాయలు తింటూ ఉండగా చెట్టు కొమ్మల మధ్య ఉన్న గూడులో నుంచి పక్షి పిల్లల అరుపులు వినిపించాయి. వాటి దగ్గరకు వెళ్ళి చూడగా వాటి తల్లి లేదు. బహుశా ఆహారం కోసం వెళ్ళిన వాటి తల్లి కోసం ఎదురు చూస్తున్నాయని అనుకుంది. ఎంతసేపటికి పిల్లల అరుపులు ఆగకపోవడంతో మరోసారి వెళ్ళి చూస్తోంది. అయినప్పటికీ తల్లి రాలేదు. ఈ విషయాన్ని తన స్నేహితుడు అయిన పిచ్చుకకు చెప్పింది. అప్పుడు పిచ్చుక, ఇప్పుడు మనం ఏమి చేయగలము అని ప్రశ్నించింది. వాటి తల్లి ఏదైనా ప్రమాదానికి గురై ఉండవచ్చు. ఒకవేళ సాయంత్రం వరకు రాకపోతే వాటి బాధ్యత నేను తీసుకుంటాను. వాటికి ఆహారం అందించి పెద్ద చేస్తాను అని చెప్పింది ఉడత. అప్పుడు పిచ్చుక ఇలా అంది, నీది మంచి ఆలోచనే, కానీ ఆ పక్షి పిల్లలకు ఆహారం సేకరించుకోవడం, ఎగరటం అన్నీ వాటి తల్లి నుంచే నేర్చుకోవాలి. అది నీవు చెయ్యలేవు.
అందువల్ల వాటి తల్లి ఏదైనా ప్రమాదంలో ఉందేమో, వెళ్ళి చూడు అని సలహా ఇచ్చింది. ఉడత వెతుకుతూ ఉండగా ఒక చెట్టు కింద పడిపోయి ఉన్న తల్లి పక్షిని గమనించింది. ఏమైందని ప్రశ్నించగా ఒక వేటగాడు బాణం గురి తప్పి తగలటం వల్ల తాను పడిపోయానని తల్లి పక్షి చెప్పింది. వెంటనే ఆ తల్లి పక్షికి సపర్యాలు చేసి పిల్లల వద్దకు చేర్చింది. తనను బ్రతికించి పిల్లల వద్దకు చేర్చిన ఉడతకు తల్లి పక్షి కృతజ్ఞతలు చెప్పుకుంది. ఈ కథలో నీతి ఏమిటంటే, మనం ఏదైనా పని చేసే ముందు మంచి వారి సలహా తీసుకోవడం మంచిది. నమ్మక ద్రోహం నీతి కథ. ఒకానొక అడవిలో ఉన్న ఓ కొండ గుహలో ఓ పెద్ద పులి నివసిస్తుండేది. ఆ పులి మహా టక్కరిది. ఆహారం కోసం ఎలాంటి పనికైనా అది వెనకాడేది కాదు. ఆ గుహకు సమీపంలోనే ఒక మర్రి చెట్టు కూడా ఉండేది. ఆ చెట్టు పైన ఒక పక్షి నివసిస్తూ ఉండేది. ఆ పులికి పక్షికి పెద్దగా స్నేహం అంటూ ఏమీ లేదు, కానీ అప్పుడప్పుడు మాట్లాడుకునేవి. ఒకరోజు పులి ఒక మేకపోతును వేటాడి చంపింది. దాని మాంసం తింటుండగా ఓ సన్నటి ఎముక ఒకటి పులి గొంతులో గుచ్చుకుపోయింది. ఎంత ప్రయత్నించినా ఎముక బయటకు రాలేదు. అలా నొప్పితో పులి కష్టపడుతూ గుహ దగ్గరకు చేరింది. సాయంత్రం వేళ పక్షి ఆహారం సంపాదించుకుని తన గూటికి చేరింది. గుహలోని పులి ఎలా ఉందో పలుకరిద్దామనుకుని వచ్చింది. పులి పడుతున్న బాధను చూసి, ఏం మిత్రమా, ఏంటి అంత బాధపడుతున్నావు అని అడిగింది. మరేం లేదు మిత్రమా, ఎముక ముక్క ఒకటి నా గొంతులో గుచ్చుకుపోయింది. అది చాలా బాధ పెడుతుంది. దానిని నీ పొడుగాటి ముక్కుతో కొంచెం బయటికి తీసి పుణ్యం కట్టుకోరాదు అంటూ ప్రతిమాలింది. పక్షికి పులి బాధ చూసి చాలా జాలేసింది. కానీ పులి క్రూర జంతువు కాబట్టి ఆలోచనలో పడింది. దీన్ని గమనించిన పులి, ఓ మిత్రమా, నేను నిన్ను ఏమీ చెయ్యను, భయపడకు, ఎముక ముక్కలాగి కొంచెం సహాయం చెయ్యి, నీ సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోను అంటూ దీనంగా అడిగింది. దీంతో పక్షి దయతలిచి తన పొడగాటి ముక్కుని పులి గొంతులో పెట్టి ఎముక ముక్కను తీసి పారేసింది. అప్పటి నుంచి పులి పక్షి రెండు స్నేహంగా మెలగసాగాయి. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు పులి వేటకు వెళ్ళగా సాయంత్రం దాకా ఒక్క జంతువు కూడా దానికి దొరకలేదు. నీరసంగా ఆకలితో నకనకలాడుతూ ఎలాగోలా గుహకు చేరుకుంది. ఏమీ తోచక గుహ బయట వచ్చి కూర్చుంది. అదే సమయంలో పక్షి కూడా ఇంటికి చేరుకుంది. దిగులుగా కూర్చున్న పులిని చూసిన పక్షి, ఏంటి మిత్రమా, మళ్ళీ ఏమయ్యింది అంటూ ప్రశ్నించింది. అప్పుడు జిత్తుల మారిదైన పులి వేగంగా దుష్ట ఆలోచన చేసి, మిత్రమా, మళ్ళీ నా గొంతులో ఎముక ముక్క ఇరుక్కుపోయింది. ఈసారి కూడా నువ్వు సాయం చేయక తప్పదు అంటూ దొంగ ఏడుపును నటించింది. పాపం, పులి ఏడుపు నిజమేననుకున్న అమాయకపు పక్షి తన పొడుగాటి ముక్కును మళ్ళీ పులి నోట్లో పెట్టింది. ఇంకేముంది, జిత్తుల మారి పులి తన బుద్ధిని చాటుకుంది. క్రూరంగా పక్షి మెడ కొరికి చంపి తినేసింది. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏమిటంటే, చెడ్డవాళ్లతో స్నేహం చెయ్యరాదు. కోతి గొప్పలు నీతి కథ. ఒక అడవిలో ఒక ఏనుగు ఉండేది. అది చాలా మంచిది. ఒక కోతితో అది చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఉండేది. ఎప్పుడు కోతికి ఒక్కటే గొప్పలు చెప్పుకునేది. మేం కోతులం చాలా తెలివైన వాళ్ళం, మాకు బుద్ధిబలం ఎక్కువ, మానవులది కూడా మా వంశమే అనేది. కోతి అలా మాట్లాడుతుంటే ఏనుగు ఏమీ అనేది కాదు. చిన్నగా నవ్వేసి వెళ్ళిపోయేది. ఒకసారి కోతి చెట్టు పైకి ఎక్కి పండ్లు తెంపుకొచ్చింది. ఆ పండ్లను ఏనుగుకు ఇచ్చేది. చూడు, నీవు నాతో ఉన్నందుకు ఎన్ని లాభాలు, రోజు మంచి మంచి పళ్ళు రుచిగా తింటున్నావు, నా మాదిరి ఎక్కగలవా చెట్టు అంటూ మళ్ళీ గొప్పలు పోయేది. ఏనుగుకు కోతి గురించి తెలుసు కాబట్టి అది ఎంతలా పొగుడుకున్నా నవ్వేసేది, కానీ ఏమీ అనేది కాదు. ఒకసారి కొందరు వేటగాళ్ళు అడవికి వచ్చారు. జంతువుల కోసం వలలు వేశారు. తీయని పండ్లు ఎరగపెట్టారు. పాపం జింకలు, కుందేళ్ళు, కోతులు పండ్ల కోసం ఆశపడి వలలో ఇరుక్కుపోయాయి. అవి రక్షించమని అరవడం తప్ప ఏమీ చెయ్యలేకపోయాయి. వేటగాళ్ళు వాటిని పట్టుకొని బండిలో తీసుకుపోసాగారు. ఏనుగుకు ఆ విషయం తెలిసింది.
వెంటనే పరుగు పరుగున వెళ్ళింది. వేటగాళ్ళు తీసుకుపోతున్న బండిని అడ్డు వెళ్ళింది. దానిని తొండంతో పట్టుకొని ఎత్తి పడేసింది. దొరికిన వాణ్ణి దొరికినట్టు గిరగిరా తిప్పి విసిరి పడేసింది. అందరూ భయంతో కింద మీద పడుతూ పారిపోయారు. ఏనుగు జంతువులను అన్నిటినీ విడిపించింది. కోతి అది చూసి, అబ్బా, ఎంత బలం ఉంది నీకు మిత్రమా! ఈ విషయం నాకెప్పుడు చెప్పలేదే అంది. ఏనుగు నవ్వి, మనము ఉన్నదాని గురించి అనవసరంగా ఎవ్వరికీ చెప్పుకోకూడదు, చూపించుకోకూడదు. అవసరమైనప్పుడు మాత్రమే దానిని ఉపయోగించాలి అంటూ కోతిని ఎత్తి మీద కూర్చోబెట్టుకుంది. ఈ కథలో నీతి ఏమిటంటే, గొప్పలకు పోకుండా అందరితోనూ కలిసిమెలిసి ఉండాలి.